Hi viewers, welcome to our channel. So today our topic is mechanical properties. So mechanical itni material properties అని కూడా అంటారు. So those are first one strength, second one stiffness, third one elasticity, fourth one plasticity, fifth one ductility, and sixth one malleability, and seventh one brittleness, and eighth one toughness, and ninth one resilience, and tenth one creep, and 11th one fatigue, and 12th one hardness, and last one and 13th one machinability. సో ఇలా 13 రకాల మెకానికల్ మెటీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. వీటి గురించి మనం చెప్పుకుందాం. మెకానికల్ ప్రాపర్టీస్ అనకూడదు, డైరెక్ట్గా మెకానికల్ మెటీరియల్ ప్రాపర్టీస్ అనాలి. సో మెకానికల్ టెక్నికల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. వీటి గురించి మనం ఈ క్లాస్లో ఫస్ట్ 6th చెప్పుకుందాం అండి. ఫస్ట్ 6 చెప్పుకుందాం. స్ట్రెంగ్త్, స్టిఫ్నెస్, ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ, డక్టిలిటీ, మ్యాలబిలిటీ అంటే ఏందో వివరంగా డెఫినేషన్తో పాటు అర్థమయ్యేట్టు చెప్పుకుందాం. లెట్స్ సీ ది ఫస్ట్ ప్రాపర్టీ. స్ట్రెంగ్త్, ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ లోడ్స్ వితౌట్ ఫెయిల్యూర్. అంటే ఎబిలిటీ అంటే అది ఒక లక్షణం. ద మెటీరియల్ ఏదే లక్షణం అంటే మెటీరియల్ లక్షణం అనేది ఏంది? స్ట్రెంత్ అనేది మెటీరియల్ యొక్క లక్షణం. టు రెసిస్ట్ ద లోడ్స్ని రెసిస్ట్ ఆపటం అనేది ఒక లక్షణం. వితౌట్ ఫెయిల్యూర్ అయ్యాక ముందు దాకా, ఓకే, ఫెయిల్యూర్ అయ్యే ముందు దాకా లోడ్స్ని ఆపటానికి ట్రై చేసే ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారండి? స్ట్రెంత్ అంటారు. ఏమంటారు? స్ట్రెంత్ అంటారు. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ లోడ్స్ వితౌట్ ఫెయిల్యూర్ అయిందనుకోండి, అది స్ట్రెంత్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్టు తీసుకున్నారు. ఈ ఆబ్జెక్టు మీద ఒక 10 న్యూటన్స్ లోడ్ అప్లై చేశారు. సో ఈ 10 న్యూటన్స్ లోడ్ అప్లై చేసినా కానీ ఆ ఆబ్జెక్టు ఫెయిల్యూర్ అవ్వలేదు. ఫెయిల్యూర్ అవ్వలేదు. వితౌట్ ఫెయిల్యూర్ ఇట్ ఈజ్ కాల్డ్ ఎస్ స్ట్రెంత్. లేదు సార్, ఇప్పుడు దీన్ని 11 న్యూటన్స్ చేశారండి. 11 న్యూటన్స్ చేయగానే ఒకవేళ అది ఏమైంది, క్రాక్లు వచ్చేసి ఇరిగిపోయింది అనుకోండి, అప్పుడు దీని స్ట్రెంత్ ఎంత? 10. ఎలా చెప్పారు? సో ఎక్కడ దాకా అయితే ఫెయిల్యూర్ రాకముందు దాకా ఉన్న లోడ్ని మొత్తాన్ని బేర్ చేయగలదో అది దాని యొక్క స్ట్రెంత్. అంటే ఫెయిల్యూర్ అయ్యేదాకా ఆపుదల చేయగలిగే ప్రాపర్టీని ఏదైతే ఉందో, రెసిస్ట్ చేయగల ప్రాపర్టీని ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? స్ట్రెంత్ అంటారు. ద ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు రెసిస్ట్ లోడ్స్ వితౌట్ ఫెయిల్యూర్. ఓకేనా? సో ఇది ఈ ప్రాపర్టీ అనేది, స్ట్రెంత్ అనేది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ ఏంటండి? స్టిఫ్నెస్. మీరు చాలామంది ఏమంటారు, చాలా స్టిఫ్గా ఉన్నాం సార్ మేము. స్టిఫ్ అంటే సో ఎలాగా బెండ్ అవ్వకుండా, ఏ ఒత్తిడికి లొంగకుండా ఉండేదాన్ని స్టిఫ్ అంటారు. ఒత్తిడి అంటే మన భాషలో చెప్పుకోవాలంటే స్ట్రెస్. ఓకేనా? బెండ్ అవ్వకుండా ఉండడం అంటే డిఫార్మేషన్ జరగకుండా అంటే స్ట్రెయిన్. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. చెప్తాను జాగ్రత్తగా అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ రెసిస్ట్స్ ద డిఫార్మేషన్ అండర్ ది లోడ్. అంటే ఒక లోడ్ అప్లై చేసినప్పుడు ఆ లోడ్కి ఇది ఎలాంటి డిఫార్మేషన్ చెందకుండా దాని ఇంటర్నల్ వర్చ్యూ ఆఫ్ ఇట్స్ డిఫార్మేషన్, ఇంటర్నల్గా కూడా ఎలాంటి డిఫరెన్స్ రాకుండా, కదలకుండా అలానే ఉండే ప్రాపర్టీని ఏమంటారంటే స్టిఫ్నెస్ అంటారు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? స్టిఫ్నెస్ అని చెప్పడం బాగా చెప్పారు. బెండ్ అవ్వకూడదు అన్నారు, లోపల ఇంటర్నల్గా ఏం చేంజ్ అవ్వకూడదు అన్నారు. దీన్ని మనం మెకానికల్గా కాకుండా మ్యాథమెటికల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చూడండి, మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఈ. మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అనే ప్రాపర్టీ మనకు తెలుసు, దీనిని క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఈ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఈ స్ట్రెస్ బై స్ట్రెయిన్ వచ్చే రేషియోని మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అంటారు. దీన్ని దేనికి మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు? స్టిఫ్నెస్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. సో మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ అ మెజర్ ఆఫ్ స్టిఫ్నెస్. మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అన్నా స్టిఫ్నెస్ అన్నా ఒకటే. స్టిఫ్నెస్ని ఎలా మెజర్ చేస్తారు? ద రేషియో ఆఫ్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకేనా? సో నెక్స్ట్ 2 ప్రాపర్టీస్ చూద్దాం. ఎలాస్టిసిటీ, ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు డిఫార్మ్ అండర్ లోడ్ అండ్ రిటైన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ లోడ్. దీని యొక్క ఎబిలిటీ ఏంటండి? ఎబిలిటీ అంటే లక్షణం. దీని ఎబిలిటీ ఏంటండి? సో ఒక లోడ్ వేసినప్పుడు ఒక ఆబ్జెక్టు అనేది బాగా సాగి తర్వాత ఆ లోడ్ రిమూవ్ చేయగానే దాని ఒరిజినల్ షేప్కి, సైజుకి, అంతకుముందు ఏ షేప్లో ఉందో, ఏ సైజులో ఉందో
అదే షేప్కి అదే సైజుకి రిటైన్ అంటే వెనక్కి రావడం, రిటైన్ వస్తే వెనక్కి రాగలుగుతుంటే అలాంటి ప్రాపర్టీ ఉన్న మెటీరియల్స్కి, అలాంటి మెటీరియల్ని ఏ ప్రాపర్టీ ఉన్నట్టు, ఎలాస్టిసిటీ ఉన్నట్టు. ఏ ప్రాపర్టీ ఉన్నట్టు, ఎలాస్టిసిటీ. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇది స్ప్రింగ్స్లో ఉపయోగపడుతుంది. మనం స్ప్రింగ్ని బాగా సాగదీసామండి, ఓకేనా, తర్వాత వదిలేస్తే అటు ఏమైంది, అంతకుముందు స్ప్రింగ్ ఎంత సైజులో ఉందో, ఏ షేప్లో ఉందో అదే స్ప్రింగ్స్లో వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోతుంటే స్ప్రింగ్స్ అంట. బెస్ట్ ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎలాస్టిసిటీ మెటీరియల్ ఏదని అంటే ఏంటిది, రబ్బర్ అని చెప్పకూడదండి, తప్పు. అండ్ బెస్ట్ ఎలాస్టిసిటీ మెటీరియల్ ఏదండి, స్టీల్. ఏంటిది, స్టీల్. బెస్ట్ మెటీరియల్ ఏది, స్టీల్. బ్యాడ్ మెటీరియల్ ఏది, రబ్బర్. అదేం సార్, రబ్బర్ బాగా సాగిద్ది కదా, రబ్బర్ బాగా సాగిద్ది కానీ మళ్ళీ వెనక్కి రాదు, ఎక్కడ ఉందో ఎంత బాగా సాగితే అక్కడ ఆగిపోయింది. సో మన ప్రాపర్టీ ఏంది, రిటైన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఎంత సాగింది అనేది మనకు ముఖ్యం కాదు, ఎంత సాగినా రిటర్న్ రావాలి. రిటర్న్ రాగలిగితే దానికి ఈ ప్రాపర్టీ ఉన్నట్టు. ఏ ప్రాపర్టీ ఉన్నట్టు, ఎలాస్టిసిటీ ప్రాపర్టీ ఉన్నట్టు, ఓకేనా. అలాంటి ప్రాపర్టీ దేంట్లో ఎక్కువ ఉండదండి, స్టీల్ ఉంటుంది. రేపు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే విచ్ మెటీరియల్ ఈజ్ ఎ గుడ్ ఎలాస్టిసిటీ అంటాడు. సో దాంట్లో స్టీల్ ఉంటే స్టీల్ పెట్టాలి, ఓకేనా. అంతేగాని మన రబ్బర్ కనపడడం కానీ బాగా సాగిద్దని చెప్పి టక్కన రబ్బర్ పెట్టారు అనుకోండి, 1 మార్క్ కట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ప్లాస్టిసిటీ. దీనికి క్వైట్ ఆపోజిట్. లోడ్ అప్లై చేసాం, డిఫామ్ అయింది, లోడ్ రిమూవ్ చేసాం, వెనక్కి వచ్చింది, దాన్ని ఎలాస్టిసిటీ అంటారు. కానీ లోడ్ రిమూవ్ చేసిన తర్వాత కూడా వెనక్కి రాకుండా కొత్త షేప్లో ఉండిపోయి అలానే ఉండిపోతే దాన్ని ప్లాస్టిసిటీ అంటారు. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు డిఫామ్ అండర్ లోడ్, రిటైన్ ఇట్స్ న్యూ షేప్. నాకేమంటున్నా, ఒరిజినల్ షేప్కి వస్తుంది రిటైన్, ఇక్కడ న్యూ షేప్ వెన్ ది లోడ్ ఈజ్ రిమూవ్డ్. దీనికి ఎగ్జాంపుల్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఫోర్జింగ్ ఆపరేషన్. అంటే మనం ఏదన్నా పొలుగు పార్లు, ఇంకోటి ఏదైనా ఒక ఐరన్ రాడ్ని హీట్ చేసి మనం ఫోర్జింగ్ ఆపరేషన్ చేస్తాం చూసారా, అక్కడ ఏదైనా బాగా హీట్ చేస్తే ఒక వస్తువుని ఇంకో వస్తువు హ్యామర్ పెట్టి కొట్టినప్పుడు ఏమవుతుంది, సాగుతుంది. సాగిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది రాదు, కొత్త షేప్లోనే ఉండిపోతుంది. అలాంటి ఫోర్జింగ్ ఆపరేషన్లో హీట్ చేసే కాడ ఏ లక్షణం ఎక్కువ ఉండాలి, ప్లాస్టిసిటీ అనే లక్షణం ఎక్కువ ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ 2 ప్రాపర్టీస్ చూద్దాం. 5th వన్, డక్టిలిటీ. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు డిఫామ్ ప్లాస్టికలీ వితౌట్ రప్చర్ అండర్ టెన్సైల్లో. ఇది మెటీరియల్ యొక్క ఎబిలిటీ అండి. ఒక టెన్సైల్ లోడ్ అప్లై చేసినప్పుడు, ఓకేనా, పర్టికులర్గా టెన్సైల్ లోడ్ అప్లై చేసినప్పుడు దాని యొక్క షేపు పాడవకుండా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతా పోతుంటే ఆ ప్రాపర్టీని, సాగే గుణం ఉన్న ప్రాపర్టీని డక్టిలిటీ అంటారు. ది ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు డిఫామ్ ప్లాస్టికలీ. ప్లాస్టిక్ ఏం చేస్తుంది, నా చెప్పుకున్నాం, ప్లాస్టిసిటీ అంటే సాగుతుంది, కొత్త షేప్కి వస్తుంది. ఇది కూడా అలాగా కొత్త సైజుకి వస్తుంది. డిఫామ్ ప్లాస్టికలీ వితౌట్ రప్చర్ అండర్ టెన్సైల్ లోడ్, ఓకేనా. ఏ లోడ్కి మాత్రమే ఇది, టెన్సైల్ లోడ్ అప్లై చేసినప్పుడు వచ్చే ప్రాపర్టీని డక్టిలిటీ అంటారు. అలాగా సార్. ఇంకోటి మ్యాలబిలిటీ. ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు డిఫామ్ ప్లాస్టికలీ సేమ్ వితౌట్ రప్చర్ సేమ్ అండర్ కంప్రెసివ్ లోడ్. ఇదే ప్రాపర్టీ కంప్రెసివ్ లోడ్స్ ఉంటే దాన్ని మ్యాలబిలిటీ అంటారు. ఇదే ప్రాపర్టీ టెన్సైల్ లోడ్స్లో ఉంటే దాన్ని డక్టిలిటీ అంటారు, ఓకేనా. సో ఇప్పుడు మా డక్టిలిటీకి ఎగ్జాంపుల్ ఏంటండి, ఎక్కడ ఉపయోగిస్తారు సార్, గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్లాటినం. గోల్డ్, సిల్వరు, ప్లాటినం ఇటు తయారు చేసేటప్పుడు ఆ షేప్, మనం ఏదన్నా షేప్ ఉంటే ఆ షేప్లోనే దాన్ని కొంచెం బాగా సాగదీసి షేపు సైజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారండి. షేప్ మటుకి అలానే ఉంది. సో అలాగా తయారు చేసే వాటి కాడ ఏ ప్రాపర్టీ ఉండాలి, డక్టిలిటీ ఉండాలి. డక్టిలిటీ లేకపోతే వరకునే బ్రేక్ అయిపోయింది అనుకో, మనకు వేస్ట్ కదా. ఏదైనా లోడ్ పెట్టినప్పుడు కొంచెం సాగాలి. సో మ్యాలబిలిటీ అంటే బాగా 2 రోలర్స్ మధ్య కంప్రెసివ్ లోడ్స్ ఎప్పుడు ఉంటుంది, టువర్డ్స్ సెంటర్ పాయింట్ వచ్చాడు. 2 రోలర్స్ మధ్య ఒక పైప్ పెట్టారనుకోండి, ఆ పైప్ ఇంకా సన్నగా అవుతుంది. అంటే థిన్ షీట్స్ తయారు చేయడానికి, రోలింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు, క్రషింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీ బాగా ఉపయోగపడుతూ ఉండదు, ఓకేనా. సో ఇంకొకటి చిన్న మీకు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెప్పండి, లాస్ట్ వన్ చూడండి. ఆల్ డక్టిలిటీ ప్రాపర్టీస్ అవైలబుల్ ఆఫ్ మ్యాలబిలిటీ. డక్టిలిటీ ఉన్న ప్రతి దానికి మ్యాలబిలిటీ ఉన్నట్టే. అంటే టెన్సైల్ లోడ్ అప్లై చేసిన ఇక్కడ గోల్డ్ అనేది డక్టిలిటీ ప్రాపర్టీ ఉంటుంది. నెక్స్ట్ వన్ మ్యాలబిలిటీ ప్రాపర్టీ ఉంటుంది. సిల్వర్కి డక్టిలిటీ ఉంటుంది, మ్యాలబిలిటీ ఉంటుంది. ప్లాటినంకి డక్టిలిటీ ఉంటుంది, మ్యాలబిలిటీ ఉంటుంది, ఓకేనా. అంటే ఈ గోల్డ్, సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అట్లా టెన్సైల్ లోడ్స్తో పాటు కంప్రెసివ్ లోడ్ అప్లై చేసినా అంటే 2 ప్రాపర్టీస్ ఉండడానికి అవకాశం. కానీ ఇక్కడ ఉండే మెటీరియల్స్ కానీ ఇక్కడ ఉండే ప్రాపర్టీస్ దీనికి రావు.
డక్టిలిటీ ఈజ్ ఆల్వేస్ కమ్స్ టు మ్యాలబిలిటీ, బట్ మ్యాలబిలిటీ కెనాట్ కమ్స్ టు డక్టిలిటీ. ఇది ఒకటే తెలుసుకుంటే సరిపోద్ది. ఓకేనా? థ్యాంక్ యూ. రిమైనింగ్ ప్రాపర్టీస్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.